న్యాయంగి నాగరాజును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా మేము ఎన్నుకోవడం జరిగింది గుంటూరు సమావేశంలో. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా దాదాపు 2 దశాబ్దాలుగా ఉద్యమంలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తూ ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా తట్టుకొని నిలబడి నిన్నటి వరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్కు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉండబడే గోవింద్ నరేష్ మాదిగను ఎంఆర్పిఎస్కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. అట్లనే ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ విద్యార్థి నాయకుడు ఎదిగి నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ఇవాళ రాష్ట్రంలో కీలకమైన పాత్ర విద్యార్థి ఉద్యమంలో పాత్ర పోషిస్తున్న సోదరులు సురేష్ మాదిగ గారిని, రుద్రపోగు సురేష్ మాదిగ గారిని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ బోర్డు సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. పూర్తి రాష్ట్ర కమిటీ వివరాలను, పూర్తి జాతీయ కమిటీ వివరాలను మీకు ప్రెస్ నోట్ ద్వారా అందిస్తున్నాం. అట్లనే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్కు జాతీయ అధ్యక్షుడిగా తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న తమ్ముడు సోమశేఖర్ను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు తీసుకున్నాం. అట్లనే ఆంధ్రప్రదేశ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా బెనర్జీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాఖకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎదిగిన పాలమూరు యూనివర్సిటీ నుండి వచ్చిన కార్తిక్ మాదిగను అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోవడం జరిగింది. అందువల్ల మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పూర్తి జాతీయ కమిటీని, 2 తెలుగు రాష్ట్రాల కమిటీలను, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కమిటీని, 2 తెలుగు రాష్ట్రాల కమిటీలను మీకు పూర్తి వివరాలు ప్రెస్ నోట్లో ఉన్నాయి. వాటి వివరాలను కూడా సమాజం దృష్టికి వచ్చే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. 28 ఏళ్ల క్రితం మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నిరక్షరాస్యుల కుటుంబంలో వచ్చిన వాళ్ళమే. మేము కూడా 10th ఇంటర్ లోపు ఉన్న స్థాయి చదువుకున్న వాళ్ళమే ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చాము. కానీ వర్గీకరణాంశం పార్లమెంట్లో పెండింగ్ ఉన్న సమయంలో వర్గీకరణాంశం పూర్తి స్థాయిలో పరిష్కారం జరగడం కోసం జరగాల్సిన ఉద్యమాన్ని ఈ తరం తమ భుజస్కంధాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ బాధ్యతలు, లక్ష్యాన్ని సాధించే గురుతరమైన బాధ్యతలు, యుద్ధంలో ముందు వరుసలో నిలబడి యుద్ధాన్ని కొనసాగించే బాధ్యతను టోటల్ ఎంఆర్పిఎస్లో వచ్చిన వాళ్ళు విద్యార్థి నాయకత్వమే, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్లో వచ్చిన వాళ్ళు విద్యార్థి నాయకత్వం. బట్ ఈరోజు దేశంలో ఇతర రాష్ట్రాలు ఎక్కలేని విధంగా ప్రజెంట్ మేము ప్రకటించిన ఈ జాతీయ కమిటీ కానీ 2 తెలుగు రాష్ట్రాల 2 కమిటీలు అటు ఎంఆర్పిఎస్ కానీ సంబంధించిన పైన తప్ప ఇంకా ఎవరు కూడా వెనుకబడ్డ పరిస్థితి, విద్యాపరంగా వెనుకబడ్డ పరిస్థితి. అంటే ఒక ఉద్యమానికి జాతీయ స్థాయిలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నత విద్యావంతులు అనబడుతున్న వాళ్ళే 99% ఇవాళ 100% ఇవాళ బాధ్యతలు చేపట్టి లక్ష్యం వైపు ప్రజల్ని సమీకరించే ఉద్యమానికి నాయకత్వం వహించబోతున్నారు. వారికి మనస్ఫూర్తిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ నూతన కమిటీల బాధ్యులందరికీ అభినందనలు వాళ్ళకు తెలియజేస్తున్నాను. మీ మీద పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా క్రియాశీలకమైన పాత్ర, అత్యున్నత స్థాయి ఉద్యమ స్ఫూర్తి గల పాత్రను పోషిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇకపోతే 2-3 విషయాలు. ముందు కేంద్రంతో తాడోపేడ తెలుసుకోవడానికి మరో ఉద్యమం సిద్ధపడబోతుంది. ఈ విషయంలో ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా ఉద్యమాన్ని కొనసాగించాలి అనే విషయంలో ఈ నూతన కమిటీల నాయకత్వంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్కి సంబంధించిన 2 జాతీయ కమిటీలు, 2
రాష్ట్ర కమిటీలకు సంబంధించిన నాయకత్వంతో 23వ తారీఖు నాడు హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 23వ తారీఖు నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశంలోనే ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేంద్రంతో తాళముడి తెలుసుకునే ఉద్యమానికి సిద్ధపడబోతున్నాం. మా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ మాత్రం ఈ నెల 23న ప్రకటన చేస్తామనేసి కూడా తెలుస్తుంది. ఇకపోతే 2-3 విషయాలు. గత బడ్జెట్ సమావేశాల్లో మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం లోక్సభలోనూ రాజ్యసభలోనూ మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్సభలోనూ రాజ్యసభలోనూ మొదటి చర్చకు వచ్చింది. నేను కొంత అనారోగ్యానికి గురై ఎక్కువ తిరగలేని పరిస్థితిలో ఉన్న సమయంలో మా ప్రతినిధి బృందం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉండబడే అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీలో ఉండి వర్గీకరణ అంశం మీద దృష్టి పెట్టాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీల పెద్దలు కలవడం జరిగింది. అందులో భాగంగా మా సోదరుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యు బ్రహ్మయ్య మాది గారు ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సమావేశం జరిగినంత కాలంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ స్థాయిలో రాగడ్ సత్యం మాదిగా, జాతీయ స్థాయిలో ఎంఆర్పిఎస్ మాజీ అధికార ప్రతినిధి మందకుమార్ మాదిగా, ఈ ముగ్గురితో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం మొదటి రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు ఢిల్లీలో ఉండి వివిధ రాజకీయ పార్టీల పెద్దలు, కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే కేంద్ర మంత్రివర్గంలో ఉండబడే గౌరవ కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరిని మా ప్రతినిధులం కలిసి వర్గీకరణ అంశాన్ని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వాళ్ళని కోరడం జరిగింది. అట్లనే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన 4 పార్టీలను కూడా కలవడం జరిగింది. ఒకరు తెలంగాణ కాడికి వస్తే టీఆర్ఎస్ ప్రముఖ నాయకత్వాన్ని మా ప్రతినిధి బృందం కలిసింది. వర్గీకరణ అంశం మీద మీరు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తండి అని. అట్లనే కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి మా నాయకత్వం కలిసిన వాళ్ళలో ప్రధానంగా లోక్సభ పక్ష నాయకుడు టీఆర్ఎస్ నామ నాగేశ్వరరావు గారిని, రాజ్యసభ పక్ష నాయకుడు పెద్దలు కేశవరావు గారిని, వాళ్ళిద్దరితో పాటు ప్రతి ఎంపీని కలిసి రాజ్యసభ లోక్సభలో ఉండబట్టి టీఆర్ఎస్ ఎంపీలను కలిసి వర్గీకరణ అంశాన్ని లోక్సభలో రాజ్యసభలో లేవనెత్తాలని చెప్పి కోరడం జరిగింది. 2 కాంగ్రెస్ వైపు నుంచి సోదరులు పిసిసి అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పెద్దలు కూడా కలవడం జరిగింది. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తండి అని. అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ ఎందుకు మాట్లాడతలేదు? వర్గీకరణకు బీజేపీ కట్టుబడినప్పుడు బిల్లు ఎందుకు రాదు? వర్గీకరణకు బీజేపీ అనుకూలమైనప్పుడు బిల్లు ఎందుకు పెడతలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలవడం జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా మీ పార్టీలు తీర్మానం చేసినప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతలేరని చెప్పి కలవడం జరిగింది. అట్లనే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ప్రముఖులు కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైపు నుంచి సోదరులు రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారిని కలిసి రాజ్యసభలో మా అంశాన్ని లేవనెత్తాలని కోరడం జరిగింది. అట్లనే లోక్సభలో ఉండబడే మన టీడీపీ ఎంపీలను కూడా కలిసి అప్పీల్ చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో అందరినీ కలవడం జరిగింది. వైసీపీ వైపు నుంచి పెద్దలు విజయసాయి రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు మా నాయకత్వం చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆయనను కలవలేకపోయాం. కానీ ఆయన అపాయింట్మెంట్ కోసం మేము ఎదురు చూస్తున్నామనే విషయం విజయసాయి రెడ్డి గారి ఆఫీసులో వాళ్ళ స్టాఫ్కు తెలుసు. ఒక్కసారి కాదు, పదే కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు మాకు ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. నంబర్ 1. అంటే అట్లనే అనంతపూర్కి సంబంధించిన గోరంట్ల మాధవ్ గారికి కలిసి మిగతా ఎంపీలందరికీ చెప్పి ఈ వర్గీకరణ అంశాన్ని లోక్సభలో రాజ్యసభలో లేవనెత్తాలని చెప్పి కోరడం జరిగింది. అంటే మా వైపు నుంచి వర్గీకరణ చేస్తామన్న బీజేపీ పెద్దలు కలవడం జరిగింది. వర్గీకరణ మద్దతు ఇచ్చే రాజకీయ పక్షాల పెద్దలు కూడా కలవడం జరిగింది.
బీజేపీని కోరడంలో మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు బిల్లు ఎందుకు పెడతలేరు అని. ఇతర పార్టీలను కలిసే ఉద్దేశం ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతలేరు అని. ఇది ఈ 2 అంశాలు తీసుకోవడంతో మా ప్రతి బృందం ఢిల్లీలో కలవడం జరిగింది. ఇక్కడ 3 పార్టీల నుంచి అనుకూలమైన స్పందన పార్లమెంట్లో కనిపించింది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. 3 పార్టీల నుంచి. నంబర్ 1 టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఈ అంశాన్ని రాజ్యసభలో బలంగా క్వశ్చన్ అవర్లో లేవనెత్తడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి కేంద్ర మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి గారు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు. అంటే వర్గీకరణ అంశాన్ని కొట్టిపారేయకుండా మాదిగలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే. రామచంద్ర కమిషన్, ఉషా మేర కమిషన్ అదే చెప్తున్నది. అదే సమయంలో కర్ణాటకలో కూడా ఈ వర్గీకరణ అంశం ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో మేము చూస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా మేము చూస్తున్నామని చెప్పి నారాయణ స్వామి గారు మాట్లాడడం జరిగింది మంత్రివర్గం నుంచి. అంటే కనకమేడల గారు చేసిన ప్రయత్నానికి కనీసం కేంద్రం నుంచి కొంత ఆన్సర్ అన్న వచ్చేసింది. అట్లనే టీడీపీ మిగతా లోక్సభ ఎంపీలను కూడా కలిసినప్పుడు వాళ్ళు కూడా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే లోక్సభ వాయిదా పడింది. ఇకపోతే అటువైపు కాంగ్రెస్ నుంచి కూడా సోదరులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లోక్సభలో ఈ అంశాన్ని పాయింట్అప్ చేశారు. అంతేకాకుండా చర్చకు పట్టుబట్టడానికి లోక్సభలో ఉండబడే టీఆర్ఎస్ ఎంపీలందరూ షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద చర్చ పెడదాం, ఉషా మేర కమిషన్ నివేదికను ఎందుకు అమలు చేస్తలేరు అనే పద్ధతిలో లోక్సభ స్పీకర్ ముందు చర్చకు పట్టుబట్టారు. చర్చకు ఆమోదించకపోవడం వల్ల వాళ్ళు అక్కడనే బైకట్ చేసి బయటకు వచ్చి నిరసన వ్యక్తం కూడా చేశారు. అంటే మొదటిసారిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద టీడీపీ లోక్సభలో, రాజ్యసభలో ప్రస్తావించింది. అదే సమయంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రస్తావించారు. అంటే అక్కడ అధికార పార్టీ వర్గీకరణ అంశం మీద ముందుకెళ్ళింది టీఆర్ఎస్. అది లోక్సభలో వాళ్ళు గట్టిగా పట్టుబట్టడమే కాకుండా బైకాట్ చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ప్లే కార్డ్స్ కూడా ప్రదర్శించి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పట్టుబట్టింది. అంటే అక్కడ అధికార పార్టీ పట్టుబట్టింది, ఆడ ప్రతిపక్ష పార్టీ కూడా పట్టుబట్టింది. ఇటువైపు నుంచి మేము వైసీపీ అధికార పార్టీ ఎంపీలను కలిసిండ్రు. అదే సమయంలో టీడీపీ ప్రతిపక్ష ఎంపీలు కూడా వస్తుంది. ఇక్కడ నుంచి ప్రతిపక్షం నుంచి స్పందన వచ్చి, టీడీపీ నుంచి స్పందన వచ్చి వర్గీకరణ అంశాన్ని పట్టుబట్టారు. కానీ వైసీపీ నాయకత్వం కలవలేదు. అదే సమయంలో ఈ విషయం మీద మేము కలిసిన ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ వర్గీకరణ అంశం మీద తమ అభిప్రాయం ఏంది, కేంద్రం మీద ఒత్తిడి పెట్టడంలో వాళ్ళు ప్రయత్నం చేయలేదు, లేదా వర్గీకరణ అంశం మీద వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ యొక్క విషయంలోనే నేను వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన అంశం. అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణకు మీ తండ్రి గారు సంపూర్ణమైన సహకారం అందించడం వల్లనే అసెంబ్లీ తీర్మానం జరిగింది మీ తండ్రి గారి హయాంలోనే. అదే సమయంలో ఉషా మేర కమిషన్ కేంద్రాన్ని ఒప్పించి, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ మీద కమిషన్ వేయించింది కూడా మీ తండ్రి హయాంలోనే. వర్గీకరణ అంశం పెండింగ్లో ఉంటే పదే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసింది మీ తండ్రి గారి హయాంలోనే. దురదృష్టవశాత్తు ఆనాడు మా సోదర వర్గ ఎంపీల ఒత్తిడి తలకి ఆనాడు ప్రభుత్వం బిల్లు పెట్టలేదు. కానీ వర్గీకరణ అంశం మాత్రం పరిష్కరించడం కోసం తమ వంతు ప్రయత్నం నిజాయితీగా చేసిండు వైఎస్ రాజశేఖర గారు అనేసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన చరిత్ర, నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉన్నదనేసి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఒకటి, సోదరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నప్పుడే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని చెప్పి గత యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు వర్గీకరణ జరగాలని. 2, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనరీ సమావేశంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలి, మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మా తండ్రి ఆశయాలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్లీనరీ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే సమయంలో
మేము గత యూపీఏ గవర్నమెంట్లో ఉండబడే కేంద్ర న్యాయశాఖ మంత్రికి వీరప్ప మొయిల్ గారికి నేను ఢిల్లీలో వినతి పత్రం ఇచ్చే రోజు సోదరుడు ఎంపీగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు, అదే సమయంలో అనంతపూర్ ఎంపీ వెంకటరామరెడ్డి గారు ఇద్దరు కలిసి నేనిచ్చే వినతి పత్రంలో సంతకాలు పెట్టి ఇది మా వర్గీకరణ అనేది మా తండ్రి ఆశయం కనుక నేను కూడా కృష్ణమాది గారితో ఈ వినతి పత్రం మీద సంతకం పెట్టానని చెప్పి న్యాయశాఖ మంత్రి ముందు మాట్లాడి చెప్తుంది. అంటే మూడు విషయాలు. ఒకటి, ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది. రెండు, వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేసిండు. మూడోది, గత కేంద్ర యూపీఏ గవర్నమెంట్లో ఉండబడే కేంద్ర న్యాయశాఖ మంత్రికి మేమిచ్చిన వినతి పత్రం మీద సంతకం పెట్టాం. ఇట్లాంటప్పుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద కేంద్రం మీద మేము చేసే పోరాటానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని, అది ఉద్యమానికి అందించడమే కాకుండా లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీల చేత కేంద్రం మీద ఒత్తిడి పెట్టే ప్రక్రియను రాబోయే సమావేశాలను సరే మీరు అమలు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటి, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు కనుక మాదిగల పక్షాన, రెండు తెలుగు రాష్ట్రంలో మాదిగల పక్షాన ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఒకరు టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ గారికి, అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి లోక్సభ రాజ్యసభలో వర్గీకరణ అంశం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసిన నామ నాగేశ్వరరావు గారు, అండు కేశవరావు గారు వాళ్ళ నాయకత్వానికి, అదే సమయంలో రేవంత్ రెడ్డి గారికి, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మాదిగల పక్షాన నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదే సమయంలో ఈయన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద మరింత జాప్యం కేంద్రం చేయకుండా మీ సహకారం కూడా మేము కోరుతున్నాం. పార్లమెంట్లో మన ఎంపీల చేత గట్టిగా ఒత్తిడి పెట్టే దిశగా కూడా మీ సహకారం అందించాలని, మౌనం వీడాలని చెప్పి, వర్గీకరణ అంశం మీద మౌనం వీడాలని చెప్పి నేను సవినంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో అక్కడ కేసీఆర్తో పోల్చుకుంటే ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నేతలను మంత్రివర్గంలో కొనసాగిస్తూనే అంతకుముందు పోల్చుకుంటే మరింత ఉన్నతమైన గౌరవమైన స్థానాలకు సంబంధించిన క్యాబినెట్లో చేర్చడం జరిగింది. ఒక రకం చెప్పంటే వాళ్ళను ఉంచడమే కాకుండా ఇంకా ప్రమోట్ చేసినట్టుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండబడే మా సోదరిమణి తానేటి వనిత గారికి హోంశాఖ ఇవ్వడం, అదే సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఉండబడే మా సోదరుడు ఆదిమూలపు సురేష్ గారికి విద్యాశాఖ నుంచి పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖను అప్పచెప్పడం అనేది ఓకే నిన్నటితో పోల్చుకుంటే మరింత గౌరవమైన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మేము భావించుకుంటున్నాం. అందుకు మా పక్షాన ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. మా పక్షాన ఆయనకు ధన్యవాదాలు కూడా మేము చెప్తున్నాం. ఆ బాధ్యతలు చేపట్టిన మా సోదరిమణి తానేటి వనిత గారికి, మా సురేష్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లనే మా సోదర వర్గం నుంచి వచ్చిన ఒకరు మార్పులు జరిగినా కూడా గతంలో ఉన్న 3 స్థానాల్లో మంత్రివర్గంలో ఇప్పటికి కూడా మా సోదర వర్గాలకు ఉన్నాయి. మా సోదరవర్గం నుండి వచ్చిన మా సోదరులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ విషయంలో మా మధ్యలో అది లేదు. ఒక రకం చెప్పాలంటే టీఆర్ఎస్ అక్కడ మాదిగల మీద ఒక యుద్ధం చేసినట్టుగా అక్కడ అనిచేస్తున్నది. అతిపెద్ద జనాభా గల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసింది. అక్కడ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న 2 స్థానాలను ఉండడమే కాకుండా ఇంకా మరింత ఉన్నతమైన గౌరవమైన స్థాయి మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది మా జాతి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మా సోదరుడైన సురేష్ గారికి, మా చెల్లెలైన వనిత గారికి మా అప్పీల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడంతో పాటు వాళ్ళు స్వేచ్ఛగా ఆ శాఖలను నిర్వర్తించే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఆ స్థాయిలో వాళ్ళకు సేవ చేసే అవకాశం స్వేచ్ఛ ఉండే విధంగా కూడా వాళ్ళకు సాధారణంగా నేను విజ్ఞప్తిస్తున్నాను. లేకపోతే ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఎవరికి అన్యాయం జరిగినా నిజాయితీ నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్ళకు స్వేచ్ఛ ఉండే విధంగా ముందుకు రావాలని చెప్పి మిగతా విషయాలు వచ్చినప్పటికీ మా సూచనగా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 విషయాలు
ముందు వర్గీకరణ విషయంలో అయితే లోక్సభ రాజ్యసభలో 5 ఎంపీల చేత కేంద్రం మీద పెట్టే విధంగా ముందుకు రావాలి. అది మీ తండ్రి ఆశయం అనుకుంటే, మీరు గతంలో వర్గీకరణకు అనుకూలంగా లేఖలు రాసిందని మీరు భావిస్తుంటే దాన్ని కొనసాగించే విధంగా పార్లమెంట్ వచ్చినప్పటికీ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు 1-2-3 విజ్ఞప్తులు మా దళిత గిరిజన వర్గాల నుంచి అందుతున్నాయి. వాటిని రాష్ట్ర నేను ఒక విషయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సభ్యుల నిధులు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఖర్చు పెట్టకుండా పూర్తి స్థాయిలో అనే ఒక ఆరోపణలు మా ముందుకు వస్తున్నాయి. మీ ఆరోపణల నిజమనే విషయం కూడా దిగ్గుదేర్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు ₹1 కూడా గవర్నమెంట్